सर्वधर्माणां भवतः परमो मतः किमिदपन्मुच्यते जन्तुर्जन्म संसारबन्धनात्। श्रीभीष्मोवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः सर्वोच्चतः अनेव शास्त्रयतिथ्यं भक्त्या पुरुषमव्ययम् ध्यायन् सुवर्णमस्य च यजमानस्तमेव भवोद्भवम् एष मे सर्वधर्मश्चेन्नरः सदा परमं यो महत्तेजः परमं यो महत्तादियुगागमे यस्मिंश्च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम यशः प्राप्नोति विगतं अचलां श्रेयमाप्नोति श्रेयं प्राप्नोत्यनुत्तमम् न भयं प्राप्नोति नित्यं तेजस्विन्दति भवत्यरोगो दुर्विपान् बलभुवानान्वितः रोगार्तो मुच्यते रोगार्तो मुच्यते भयान्मुच्येत भीतस्तु मुच्येदापन्नादः दुर्गाणिकराजासु पुरुषोत्तमः सुवन्नाम सहस्रेण नित्यं भक्तिसमन्वितः वासुदेवाश्रयो मनो वासुदेवपरायणः सर्वभावविशुद्धात्मा यान्ति ब्रह्मसनातनम् न वासुदेवभक्तानाम् अशुभं विद्यते क्वचित् जन्ममृत्युजराव्याधि भयं नैकोपचार्यते इमं स्तवमधीयान श्रद्धा भक्तिसमन्वितः युजेनात्मा गणेश गणेश शरणं शरणं गणेश गणेश शरणं शरणं गणेश गणेश शरणं शरणं गणेश भगवान की जय। अखिलांडेश्वरी आदिपराशक्ति पालय माम् आदिपराशक्ति पालय माम् आदिपराशक्ति पालय माम् आदिपराशक्ति पालय माम् श्री भुवनेश्वरी राजराजेश्वरी श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय माम् आनंदरूपिणी पालय माम् अम्ब परमेश्वरी आदिपराशक्ति पालय माम् आदिपराशक्ति पालय माम् पर्वतराजकुमारी भवानी पर्वतराजकुमारी भवानी पर्वतराजकुमारी भवानी पर्वतराजकुमारी भवानी आनंदरूपिणी पालय माम् आनंदरूपिणी पालय माम् कंचिकामाक्षी काशी विशालाक्षी कंचिकामाक्षी काशी विशालाक्षी मधुरं जगदम्ब मंगलम मंगलारूपिणी की गौरी मंगलम मंगलारूपिणी की गौरी मंगलम शक्ति मंगलम शिव शक्ति मंगलम शक्ति मंगलम शिव शक्ति मंगलम अर्धनारीश्वरी गौरी मंगलम अर्धनारीश्वरी गौरी मंगलम अम्ब मंगलम जगदम्ब मंगलम अम्ब मंगलम जगदम्ब मंगलम मंगलारूपिणी की गौरी मंगलम मंगलारूपिणी की गौरी मंगलम ललित मंगलम शुभचरित मंगलम ललित मंगलम शुभचरित मंगलम श्री त्रिपुर सुंदरी देवी मंगलम श्री त्रिपुर सुंदरी देवी मंगलम अम्ब मंगलम जगदम्ब मंगलम अम्ब मंगलम जगदम्ब मंगलम मंगला नमः शिवाय
సురేష్ బయటికి పోయిందంట. అక్కడ ఒక దాంట్లో కట్ట కూడా ఉంది. పారాయణ చేస్తే ఆ యొక్క కాలం వేరే ఉంటుంది కాబట్టి మీరందరూ రావాలనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే విష్ణు సహస్రనామము లలితా సహస్రనామం అంటే ఆడవాళ్ళదే అనుకుంటారు, అదే విచిత్రమో కానీ ఆడవాళ్ళు తప్ప ఎవరు లేరు, అంతా ఆడవాళ్ళే వస్తున్నారు. ఈరోజు ఆదివారం అయినా కూడా మగవాళ్ళ ఖాళీ ఉన్నా కూడా ఎవరు రాలేదు. విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ ఏ దేవతా పారాయణ కూడా అందరూ చేయవలసింది కానీ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే పరిమితం కాదు. కాబట్టి అందరు రావాలని నా యొక్క విన్నపము. తర్వాత తరుణ్ సురేష్ వాళ్ళ యొక్క బృందం, వాళ్ళ టీం చాలా అద్భుతంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకు కరతాళ ధ్వనులతోటి మనం అభినందనలు తెలుపుతాం. ఇదే విధంగా వాళ్ళు మిగిలిన రోజులు కూడా అన్ని సహకారం ఇచ్చి ఈ ప్రోగ్రామాన్ని, ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని ఆ పిల్లవాళ్ళను ఆశీపూర్వకంగా అభినందన అందజేస్తున్నాం. జెంట్స్ తర్వాతనే లేడీస్. మేము మీరున్నాకనే మేము ఎప్పుడు ఎక్కడైనా కానీ జెంట్స్ అని చెప్పండి, అందరు ఉండండి, మీరు కూడా ఉండండి, మేము ఒక పక్కన ఉంటాం. అంతేనా? మాకు చదవాలంటే ఎట్లా మీకు నేర్పియాలి? హోమంకి వస్తాడా? వస్తుంటే వస్తుంది. భక్త మహాశయులకు విజ్ఞప్తి. అరుణ ఎంక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు నేను కోశాధికారిని. నా పేరు రాంపల్ నరసింహారావు. నిన్న తొలి పూజ జరిగింది. విఘ్నేశ్వర స్వామికి వినాయక వ్రతకల్పంతో సహా చక్కగా జరిగింది. చాలామంది భక్తులు వచ్చారు, బాగా ఆనందం కలిగింది. ఇక్కడ కార్యవర్గ బృందము, తర్వాత మహిళా మండలందరూ కూడా వచ్చారు. నిన్న చాలా చక్కగా శోభాయమానం జరిగింది. ఈరోజు రెండవ రోజు. ఇలా 9 రోజులు గడపాలని మా సంకల్పం. ప్రతి సంవత్సరం కూడా ద్విగుణీకృత ఉత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఆ పరమేశ్వరుడు, ఆ విఘ్నేశ్వరుని యొక్క దయతోటి చక్కగా జరుగుతుంది. ఇలాగే ముందు సాగాలని, ఆ పరమేశ్వరుని దయ మా పైన అపారంగా ఉండాలని ఆ పరమేశ్వరునికి, ఆ విఘ్నేశ్వరునికి మనపూర్తిగా సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. అరుణ ఇంట్లోలో మేము సమ్ ఇయర్స్ నుంచి ఒక 25 years నుంచి మా బాబు చిన్నప్పటి నుంచి ఫెస్టివల్ జరుగుతుంది. స్టేజ్లో పిల్లలు 1, 2, 4, 5 నుంచి జరుగుతుంది. మేము ఫస్ట్ డే చాలా సంతోషంగా ఇంకా సక్సెస్ఫుల్ జరిగింది. సెకండ్ డే విష్ణు సహస్రము భజన 6:15 నుంచి 7:30 దాకా మేము భజన కార్యక్రమము. మా కాలనీలో లేడీస్ పిలవగానే మేము అన్నిటికీ అటెండ్ అవుతాము. కాలనీ మెంబర్స్ అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉంటాం. మా కాలనీలో పిల్లలు కూడా అందరూ నా పిల్లల్లాగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ నా పిల్లలే. నా పిల్లలు ఎంతనో వాళ్ళు కూడా, వాళ్ళ గురించి నేను బాగా ఇది చేస్తాను. నేను లాస్ట్ డే 3rd డే 4th డే 9th డే 11th డే వరకు పెట్టాను. లాస్ట్లో వాళ్ళకి ఏం కావాలంటే నేను వాళ్ళకి ఎన్నుకుంటే నేను ప్రోత్సహించుకుంటా. సక్సెస్ఫుల్గా ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నా. నేను ఎన్ని వినాయకుల దగ్గర పిలుస్తారు కానీ ఫస్ట్ నేను ఇక్కడ వినాయకుడిని అటెండ్ అయ్యి తర్వాత వెళ్ళిపోతున్నాను. నేను 93 నుంచి సత్సంగాలు చేస్తాను. మా కాలనీలో అందరూ నా సిస్టర్స్ కన్నా బాగుంటారు. పిల్లలు కానీ అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉంటాము. కాలనీలో అంత సక్సెస్ఫుల్ జరగాలని, పిల్లలకు మంచి జరగాలి, బాగా స్టడీ కావాలా. మా పిల్లలు కూడా స్టడీలో బాగున్నారు. యూఎస్లో కంప్లీట్ అయింది.
ఈ పిల్లలు కూడా నేను పూజ చేస్తుంటే ఆ స్టేజ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై గణేష్. జై గణేష్. అందరికీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఇది మేము అరుణ ఎన్క్లేవ్ చుమల్గిరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాము. నిన్నటి నుంచి మా కాలనీలో ఇక్కడ బుద్ధి ప్రదాయక వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ చేస్తున్నాము. చాలా వైభవంగా మొదటి రోజు వినాయక చవితి పూజ కథాశ్రవణం అంతా జరిపించారు పురోహితులు గారు. ఇవాళ రెండో రోజు ఇక్కడ కాలనీ వాసులందరూ వచ్చి విష్ణు సహస్రనామం పారాయణ చేశారు. ఆ తర్వాత మళ్ళీ పండితులు వారు వచ్చి మా చేత పూజ చేయించారు. అలాగే ప్రతి రోజు నవరాత్రుల్లోనూ ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. మా కాలనీ వాసులే కాదు, చుట్టుపక్కల ఉన్న అందరి కాలనీ వాసులు కూడా వచ్చి పాల్గొంటూ దీన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఇంకా అందరూ కూడా వచ్చి చాలా వైభవంగా ఇవి జరుపుకోవాలని మా ఆకాంక్ష. ఇలాంటి పూజలు, ఇలాంటి వ్రతాలు అవి సామూహికంగా జరుపుకుంటే చాలా లాభాలు ఉన్నాయండి. ఆడవాళ్ళు మగవాళ్ళు మన రోజు ఎవరి కార్యకలాపాల్లో వాళ్ళు ఉంటారు, కానీ ఇలాంటి పండుగ సమయాల్లో అందరూ కలిసి ఉంటే మన భారతీయ సంస్కృతి వైభవం ఇవన్నీ కూడా అందరికీ చెప్పినట్టు ఉంటుంది. ఇదే కాదండి, ఇక్కడ మా కాలనీలో ఉన్న యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలన్నీ అరేంజ్మెంట్స్ అవన్నీ వాళ్ళే చేశారు. సో దీనివల్ల నాకు అనిపించింది ఏంటంటే, మనం ఈ విధంగా మన కల్చరు ట్రెడిషన్ కూడా ముందు జనరేషన్స్కి ఇస్తున్నట్టు దీనివల్ల వాళ్ళకి తెలియజేయడం అవుతుంది. ఇంకా అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి దీనిలో పాలు పంచుకోవాలని నా కోరిక. అండ్ వరసిద్ధి వినాయకుడి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని, సమస్త లోక సుఖనో భవంతు అన్నదే మా ప్రార్థన. जय बोलो गणेश महाराज की జై. गणपति बप्पा मोरिया। गणपति बप्पा मोरिया। मंगलमूर्ति मोरिया।